హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుతో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే అయిపోయిందనే చెప్పాలి. సో నిజంగా మీకందరికీ ఈ యొక్క ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. బట్ నాకైతే చాలా కోపం వచ్చేసిందండి. ఎందుకంటే టైటిల్ విన్నర్స్ నిజంగానే అబ్బాయిలే అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏదో చిన్న మోసం అయితే జరిగిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడి అమ్మాయిలు కానీ గెలుచుంటే నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేదాన్ని. ఎందుకంటే నేను ఒక అమ్మాయినే కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం అన్ఫేర్గా జరిగింది ఈ యొక్క పోటీ. ఇన్ని రౌండ్స్ అబ్బాయిలు అంత చక్కగా ఆడి అంత మనీని 70,000 కూడా క్రాస్ చేసి వాళ్ళు హైయెస్ట్కి వెళ్ళేసరికి చివరికి ఏం చేశారు, బెనిఫిషియల్ అని చెప్పేసి ఒకటి అమ్మాయిలకు ఉన్న బెనిఫిషియల్లే లాస్ట్ రౌండ్ దాకా తీసుకొని వచ్చారు. సో అప్పుడు దాన్ని యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకున్న వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి, అర్జున్ని తీసివేసి ఆ అబ్బాయి ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా బాగా ఆడనటువంటి వ్యక్తిని పెట్టుంటే బాగుండేది, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు. కానీ అక్కడ ఒక్కరినే పెట్టి వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఆడడం అనేది నిజంగా అన్ఫేర్ అయితే నాకైతే అనిపించింది. ఈ 10 lakhs వాళ్ళు గెలుచుకున్నా కానీ నిజంగా మనుషుల హృదయాన్ని గెలుచుకుంది మాత్రం అబ్బాయిలని చెప్పాలి. నా దృష్టిలో అబ్బాయిలే విన్నర్స్. అమ్మాయిలకు అస్సలు అది రాకూడదు. ఎందుకనంటే కష్టపడి ఆడాలండి ఎవరైనా కానీ. చక్కగా ఇద్దరు సమానంగా ఉండి ఆడి గెలుచుంటే నిజంగా అమ్మాయిలకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేదాన్ని. కానీ ఇలా ఆడడం నాకు నిజంగా నచ్చలేదు. స్టార్ మా వాళ్ళు కావాలని ఇలా చేశారేమోని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే పాపం నిజంగా ఇమ్మాన్యుల్ అయితే నిజంగా చాలా కష్టపడ్డాడండి. చాలా బాధ అనిపించింది తనని చూస్తే. 5 బాళ్ళు ఒక అబ్బాయి వేయడం ఏంటండి, నిజంగా అసలు సూపర్, అసలు హైలైట్ అనే చెప్పాలి. మరి ఇద్దరు అమ్మాయిలు కలిసి 8 బాళ్ళు వేస్తారా, కానీ తేజు మాత్రం సూపర్గా ఆడింది. తనని కూడా నేను ఏమీ అనట్లేదు. కానీ ఇది మాత్రం అన్ఫేర్ గేమ్, అలాగే అన్ఫేర్ టైటిల్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.